ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. అక్టోబర్ 6, 2024. హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఆయన ఉద్దేశాలను ముందుగానే ప్రవక్తల గ్రంథాల్లో ప్రవక్తల ద్వారా పలికించారు. ఆ మాటలు ఆయా కాలానికి, ఆయా సందర్భానికి, ఆయా మనుషులకు సంబంధించి దేవుడు ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకున్నారు. ఇక్కడ కన్యక గర్భం ధరిస్తుంది, కుమారుని కంటుంది, ఆయనకు యేసు అని పేరు పెడతారు, ఆయన లోకానికి రక్షిస్తారు, అలాగే దేవుని కుమారుడు అనబడతారన్న ప్రవచన వాక్యాన్ని యోసేపు గారికి ప్రదానం చేయబడినటువంటి మరియ ద్వారా దేవుడు నెరవేర్చుకుంటారు. మరియమ్మను మనము ఆలోచిస్తాము. జీవితం ఎంతో భయభక్తులు కలిగి ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది, దేవుని సంకల్పానికి తగినట్లుగా ఉంటుంది. అందుకే దేవుడు ఆమెను ఎన్నుకున్నారు. దేవుని దయను ఆమె మీద కురిపించారు. దేవుని కృపను ఆమె పొందుకొని సర్వశక్తుడు, సర్వోన్నతుడు, సర్వలోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారికి జన్మనివ్వటానికి ఆమె అంగీకరిస్తుంది. అది మహాభాగ్యమని ఆమె ఎంచుకుంటుంది. ఒక కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కంటే ఈ లోకం ఎన్ని మాటలు అంటుందో, ఎన్ని నిందలు వేస్తుందో అవన్నీ కూడా తెలిసి వాటంతటిని కూడా భరించటానికి ఆమె జీవితాన్ని త్యాగం చేస్తుంది. దేవుని కొరకు ఏదైనా చేయగలిగే గొప్ప మనసు ఆమెకుంది. ప్రియమైన దేవుని వారలారా, మనము కూడా దేవుని చేత పిలువబడ్డాం. దేవుని సంకల్పానికి మనము ఎన్నుకోబడ్డాము. పాపములో, శాపములో ఉన్నప్పటికీ దేవుడు మనల్ని పిలుచుకున్నారు. అంతటి ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించారు. ప్రభువుని మనం ధరించుకొని ప్రభువుని లోకానికి పరిచయం చేసే గొప్ప సాధనాలుగా కూడా మనము ఉన్నాము. అయితే మరియమ్మ గారు తన పవిత్రతను ఎలా కాపాడుకొని దేవునికి ఉపయోగపడ్డారో, అలాగే మనం కూడా ప్రభువు కొరకు అనేకమైన నిందలు అనుభవించిన దేవుని దృష్టికి అది ధన్యతే. కాబట్టి వాటిని మనము మన జీవితంలో అనుభవించటానికి మనం సిద్ధపడాలి. ప్రభువుని మనం ధరించుకోవాలి. కన్యక మరియ గర్భాన్ని ధరించి ప్రభువుని ఎలా అయితే లోకానికి పరిచయం చేసిందో, మనము మన జీవితంలో ప్రభువుని ధరించుకొని ఈ లోకానికి పరిచయం చేయాలి. అందుకు మన శరీరం సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి. కాబట్టి అటువంటి గొప్ప జీవితాన్ని కలిగి మనం ఉండాలని వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.